అమ్మ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలన బాగుందా? ఈ ప్రభుత్వ పాలన బాగుందా? ఈ ప్రభుత్వం పాలన బాగుంది. ఇప్పుడు ఏమేం పథకాలు అందుతున్నాయమ్మా మీకు? మనకి పథకాలు ఏం అందలేదు కానీ నేను కాళ్ళు సర్జరీ చేయించుకున్నాను. ఆ దానికి అప్లికేషన్ పెడితే డబ్బులు ఇచ్చారు. ఇంతకు ముందు వైద్యంలో కానీ ఇంకా రకంగా ఇతర సహాయాలు చేయడానికి కానీ ప్రభుత్వం ఎలా సహకరించేది? అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం సహాయం చేస్తుంది. మనకే చేయలేదని కాదు, చాలా మంది లబ్ధి పొందుతున్నారు. చాలా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పథకాలు అమలు చేయలేదు, అసలు సంతోషంగానే లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. కాదు, వైసీపీ వాళ్ళు వేరు, వాళ్ళ మూలానే మనకి గతి పట్టింది. మన చంద్రబాబు నాయుడు వస్తే ఎవరికి ఏం చేయకపోయినా ఆయన ఉంటే చాలు. కూటమి ప్రభుత్వం రావటమే. మన చంద్రబాబు నాయుడు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, మోదీ గారు ఏంటి, మనకు సపోర్ట్గా ఉండాలి. మనం ఇంకెంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం మేమంతా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు, కావాలని చేస్తున్నారు వాళ్ళు. కావాలని పని కట్టుకొని ఇవన్నీ లేనిపోయిన అబద్ధాలు కబుర్లు చెప్పేసి లేనిపోయిన అల్లర్లు సూచించి అల్లరిపాలు చేయడానికి మనం చంద్రబాబు నాయుడు గారిని. అసలు అమరావతిని రాజధానిని పట్టుకుని ఒక వేశ్యల గృహం అంటూ మాట్లాడారు. అది అసలు ఎంతవరకు నీచమైంది. వాడు నీచమైన దరిద్రుడు దొరికాడు, మనకి నాశనం అయిపోయింది దేశం. దానికోసం తీసుకోలేని లోతులకు వెళ్ళిపోయాం. ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ పాత్రికేయుడిని అరెస్ట్ చేశారు, ఆ వయసులో అరెస్ట్ చేశారు అంటున్నారు. అది కరెక్టేనంటారా? వాడు ఆ దరిద్రుడు చేయబట్టి మనం ఏంటో నిరూపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి దాంతో మనం ఇంకో 100% పైకి వెళ్ళాం వాడి నీచ బుద్ధికి. కానీ వాడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయట్లేదని ప్రజలంతా బాధపడుతున్నారు. ఎందుకంటే ఏ తప్పు చేయని వాడిని తీసుకెళ్ళిపోయి ఆ పని చేశారు కదా. ఇన్ని తప్పులు చేసిన ఆ పెద్దవాడికి ఎందుకు న్యాయం మనం ఇచ్చేయలేకపోతున్నాము? చెయ్యాలి. ఎందుకంటే పార్టీ కోసం దెబ్బలు తిన్నారు, పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీ కోసం కుటుంబాలు నష్టపోయాయి. అలాంటి వాడికి ఏం చేయట్లేదు. అయినా మన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏది వాళ్ళ సంతోషం కోసం ఒక పని, వాడు తీసుకెళ్ళి లోపలేస్తే బాగుంటుందని. రాజధాని పేరు చెప్పి ప్రజలందరినీ మోసం చేస్తున్నారు చంద్రబాబు గారు, మళ్ళీ భూములు లాక్కుంటున్నాడు అని చెప్పి అంటున్నారు. ఎవరు లాక్కున్నారో ఎవరు ఏం చేస్తున్నారో ఇంకొంచెం టైం కావాలి. ఇప్పుడే కదా వచ్చింది ప్రభుత్వం, టైం కావాలి. టైం వస్తే అందరు చూస్తారు, అందరూ అర్థం చేసుకున్నారు. ఇంకోటి మళ్ళీ రాకూడదు మనకి అంత నీచుడు. అసలు అభివృద్ధి అంటేనే మేమంటేనే అభివృద్ధి అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళ నాన్నగారు కొంచెం చేశారు, ఇంకా ఈ చిన్న వయసులో ఉన్నాడు, చేస్తే ఇంకా బాగుంటుందేమో. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు చూసాము, ఇంకా మన జగన్ చూస్తే ఇంకా బాగుంటుంది. ఆయన కూడా చేస్తాడు. ఒక అవకాశం ఇద్దామని చేసినందుకు అందరిని పాదాల్లోకి తొక్కేశాడు, మంచోడిని చెడోడిని. ఇంకా అభివృద్ధి ఎక్కడ? అభివృద్ధి లేదు మనకి. అప్పులు పాలైపోయాం. అందరు నవ్వుతున్నారు, అన్ని దేశాలు నవ్వుతున్నారు. ఇప్పుడు మనల్ని అన్ని దేశాలు సంతోషిస్తున్నాయి. చంద్రబాబు గారిని నిలబెట్టేసి మనకు ఒక అంట చూపించారు. ఆ మార్గంలో నడిచి మనం మన దేశాన్ని బాగు చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఓన్లీ రెడ్ బుక్ పాలనే జరుగుతుంది, అసలు అన్ని అక్రమంగానే అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. అది నిజమేనా? అసలు రెడ్ బుక్ పాలన ఓపెన్ చేస్తే బాగుండేది. ఇంకా జరగట్లేదు. అది ఎప్పుడైనా చూస్తున్నాం. రెడ్ బుక్ పక్కన పెట్టేసారు, ఇంకా ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయాలి. చేస్తే ఇంకా ముందుకెళ్తాం మనం. రెడ్ బుక్ పాలనలో ఇప్పుడు ఇంకా అసలు ఏమేం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను? రెడ్ బుక్ పాలనలో అన్యాయం చేసిన వాళ్ళని, ఏంది అని పొలాలు ఆక్రమించుకున్న వాళ్ళని, ఆ డబ్బు అంతా చేసేసిన వాళ్ళందరిని తీసుకెళ్ళిపోయి లోపలేసేయాలా? న్యాయ పరిపాలన జరగాలి. చేస్తుంటే ఒక్కొక్కరు దొంగలు బయటకు వచ్చి ఉంటారు. కోట్లు కాజేశారు కదా, అదంతా ఎవరి సొమ్ము? వాళ్ళంతా ఫ్లైట్లో చేస్తున్నారు, ఫ్లైట్లు కొనుక్కుంటున్నారు, బాగుంటుంది. మనం భోజనానికి ఇబ్బంది పడుతున్నాం. రాష్ట్రంలో కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పాలన బాగుందా, గత ప్రభుత్వ పాలన బాగుందా? రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలన బాగోలేదు కాబట్టే రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో 175 సీట్లకి 151 వచ్చినాయి అని చెప్పి వాళ్ళు జబ్బలు కొట్టుకొని వాళ్ళ పరిపాలన ఎంత దుష్ట పరిపాలన చేశారో వారికి చెంప చెల్లుమన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచించి 164 సీట్లు ఇచ్చారని అంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీద ప్రజలకు ఎంత అవగాహన ఉంటే ఇచ్చారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి పథకం అమలు చేయలేదు, అసలు మేము అమలు చేసిన పథకాలు తప్ప వేరే పథకాలే చేయలేదు అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి పథకాలకి ఎన్డీఏ కూటమి పథకాలకు అసలు సంబంధమే లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు పింఛను 1000 రూపాయలు పెంచారని చెప్పేసి 5 సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకొని రావడం జరిగింది. వచ్చిన 7 రోజుల్లోనే పింఛన్ 3000 రూపాయలు 4000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 6000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా అంగవైకల్యం అంటే మంచం మీద లేగలేని వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది ఒక రికార్డు. అదేవిధంగా బాగా చూసుకోండి, తల్లికి వందనం
జూన్ 12 తారీఖు స్కూల్ ఓపెనింగ్ అయితే 12 తారీఖు నాడే తల్లికి వందనం వేయటం అయింది. వాస్తవం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల కన్నా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ఎక్కువ ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో మధ్యధర కుటుంబం వాళ్ళు ఎక్కువ ఉంటారు. మధ్యధర కుటుంబం వాళ్ళు జూన్ నెలలో స్కూల్కి పంపించాలంటే వాళ్ళు ఆర్థికంగా ₹5, ₹3, ₹4 వడ్డీలకు వాడి పిల్లలకి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఫీజు కానీ కట్టాల్సి వస్తుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెంప చెల్లుమన్నట్టుగా నారా లోకేష్ గారు జూన్ 12 తారీఖే కానీ ప్రతి తల్లిదండ్రుల్లోనూ కూడా ఆనంద భావాలు ఎక్కువ చేస్తున్నారు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 ఆడపిల్లలండి. ముగ్గురికి పడినాయా? ఒక పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు లేదన్నారు. మిగతా 2 పిల్లలకి పడినాయి. 10th క్లాస్ 6th క్లాస్. ఎంత పడినాయండి? ₹26,000 పడినాయండి. ఆ పైన ₹4,000 నారా లోకేష్ గారి జేబులోకి వెళ్తున్నాయని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళకి ప్రతి పథకంలో దోచుకోవడం అలవాటు అయిపోయింది కదా. లిక్కర్లో దోచుకున్నారు. గతంలో ఇలాగే వాళ్ళు 15 ఇస్తాను 13 ₹2,000 వాళ్ళు దోచుకున్నారు. దోచుకున్నవాడికి అవతలవాడు కూడా దోచుకుంటాడనే అనుమానం తప్ప ఏంటి వాళ్ళకి నిక్కచ్చిగా పనిచేసే అవకాశం ఉండదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల మీద వాటి మీద ఫోటోలు అవి వేసుకునే వాళ్ళు, ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ అనేది ఎలా ఉంది? గత ప్రభుత్వం వాళ్ళకి పిచ్చి పరాకాష్ట అండి. అసలు అనకూడదు కానీ క్రికెట్లో ఆడుకునే వాళ్ళకి గార్డు మీద జగన్ బొమ్మ వేశారు. ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చూపించారు, మీకు గుర్తుంటుంది. గార్డు మీద బొమ్మ వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గుడ్డి మీద బొమ్మ వేసుకున్నాడు. వాళ్ళకి ప్రచారం చేసుకోవడం తప్ప మన భావితరాలకి మనం ఎవరో అనేది తెలియపరచాలంటే ఇవాళ స్కూల్ బ్యాగ్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారు బొమ్మ వేశారంటే ఏంటి? ఆయన ఎంత విద్యావంతుడు అనేది మన పిల్లలకు తెలియపరచడం జరిగింది. డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం పెడుతుంటే డొక్కా సీతమ్మ గారు ఎంతోమంది తూర్పుగోదావరి జిల్లాలో ఆకలి అని అంటే వెళ్ళి అన్నం పెట్టిన మహాతల్లి. ఆమెను గుర్తు చేసే విధంగా డొక్కా సీతమ్మ అన్న పథకం పెట్టడం జరిగింది. అంటే మన పూర్వీకులు ఎవరైతే పెద్దలు మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వాళ్ళ పేర్లు పెట్టి ముందుకెళ్తుంది. ఇప్పుడు స్కూల్లో సన్నబియ్యం అన్నం పెడుతున్నారంట కదా, అది ఎలా ఉంది? స్కూల్లో సన్నబియ్యం పెడుతున్నారని చెప్పేసి ప్రతి పిల్లలు కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వం పెట్టిన అన్నం తినక పిల్లలు ఇంటికాడి నుంచి అన్నం తీసుకెళ్లేవాళ్ళు. ఇవాళ ఎవ్వరు కూడా మీరు చూడండి, గవర్నమెంట్ స్కూల్ పరిధిలో ఎక్కడ కూడా ఒక పిల్లల దగ్గర బ్యాగ్లో క్యారేజీ కనబడదు. బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నారు. ఇప్పుడు డొక్కా సీతం పథకం అంటున్నారు కదా, అన్నా క్యాంటీన్లో మళ్ళీ తెరిచారు. అన్నా క్యాంటీన్లో ఒక ముష్టి భోజనం పెడుతున్నారు ₹5 అని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు. దానికి మీరేమంటారు? అన్నా క్యాంటీన్లో ముష్టి భోజనం పెడుతున్నారా అని అన్నారు కదా. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశాడు? ఆయనకి పేదవాడికి అన్నం పెట్టడమే చేత కాదు. తల్లిని చెల్లినే వాడుకుని వదిలేసిన ఒక అనకూడదు కానీ మనం బూతులు మాట్లాడకూడదు. మా ముఖ్యమంత్రి గారు కొంచెం మాకు రూల్ అండ్ రెగ్యులేషన్గా మమ్మల్ని పద్ధతిగా నడవమన్నారు కానీ బూతులు వస్తాయి. తల్లికే చెల్లికి ముద్ద పెట్టినోడికి అన్నా క్యాంటీన్లో ఏం ముద్ద పెడుతున్నారో ఏం తెలిసిద్దండి. ఆ వైసీపీ వాళ్ళకి విమర్శించడం తప్ప వాళ్ళ జోబులో డబ్బులు తీసి పంచడం తెలుసా? విజయవాడ అంత వరదలు వచ్చినాయి, ₹1 ఇచ్చారన్నాడు, ఎక్కడ పంచినట్టు కనబడిందా? వాళ్ళ జోబులో డబ్బులు తీసి ఒకరి పేద ప్రజలకి సాయం చేయడం వాళ్ళకి చేత కాదు. ప్రభుత్వం సాయం చేస్తుంటే దాని మీద విమర్శించడం తప్ప వాళ్ళకి ఇంకేమీ చేత కాదు. 2029లో అధికారంలోకి రాగానే టీడీపీ వాళ్ళని రప్పా నరుకుతా అని చెప్పి అంటున్నాడు. ఇది ఎలా చూడొచ్చు? 2029 వరకు రప్ప అనుకునే బదులు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ల కార్పొరేషన్లో ప్రజలు మళ్ళీ రప్ప అని వాళ్ళకి డిపాజిట్లు లేకుండా నరుకుతారండి. ప్రజలకు తెలుసు ఎక్కడ ఎలా నరకాలో, ఎక్కడ బటన్ నొక్కాలో. ఆ రప్ప అనేది రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ల కార్పొరేషన్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రప్ప అని వైసీపీని భూస్థాపన చేస్తారు. ఇప్పుడు అసలు జగన్ పర్యటనలు చేస్తున్నారు, ప్రజలందరూ బాధల్లో ఉన్నారు, నేను పరామర్శించడానికి వస్తున్నాను, టీడీపీ వాళ్ళే నన్ను ఆపేస్తున్నారు అంటున్నాడు. పరామర్శం చేయడం అని అంటే ఒకసారి గతంలో అతని నాన్నగారిని గుర్తు తెచ్చుకోవాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని. మహానుభావుడు. అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పర్యటన చేసినప్పుడు రైతుల దగ్గరికి కానీ, ఇదే విద్యార్థుల దగ్గర కానీ, నిరుద్యోగుల దగ్గర కానీ ఆయన వెళ్ళిన విధానం ఎలా ఉంది, నువ్వు వెళ్ళిన విధానం ఎలా ఉంది? ఒక రైతు పంట పండిస్తే ఆ పంట పండిందంటే దాన్ని బంగారంలా చూసుకుంటాడు. అతనికి రూపాయి మిగిలిద్దని ఏ రైతు చూసుకోడండి. తన పండించిన పంటని బంగారంలా చూసుకుంటాడు. అలాంటి రైతు పంటను నువ్వు కొని రోడ్డు మీద పడేసి టాటర్ తొక్కావనంటే నీకు రైతు మీద ఏం ప్రేమ ఉంది? ఇప్పుడు అసలు అలా రోడ్డు మీద పోసింది నిజంగా నష్టపోయిన రైతులే పోసారంటారా? నష్టపోయిన రైతులు పోయలేదని చెప్పేసి క్లియర్ కనబడుతుందిగా. ఆల్రెడీ మా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు 5 టాటర్ల నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరన్నది కూడా కనబడుతుంది. ఇంకేంటి? ఈ ప్రతిపక్షాలు గొంతు నొక్కాలని ఇలా 500 మందితో ఎలా పర్యటన చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. 500 మందికి ఇవ్వడం ఏంటి అని చెప్పి అంటున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలి అనుకుంటుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అది మేము చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారేమో. కానీ మేము రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతిపక్షం వాళ్ళు తిరగడానికి ఎటువంటి ఆకాంక్షలు లేకుండానే మేము అనుమతులు ఇవ్వటం కూడా జరుగుతుంది. వారు వాళ్ళ సొంత కార్యకర్తని కారుతో తొక్కేసుకొని చంపేసుకొని పక్కన పడేసింది వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలు కాపాడటం కోసమే ఆ కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ మీరు చేసే పనులు తప్పు అని చెప్పని తెలియపరుస్తున్నాం. అది అంబులెన్స్లోనే ఏదో జరిగింది, అలా కారు కింద పడినప్పుడు ఏం జరగలేదు అని చెప్పేస్తున్నారు. దాంట్లో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు వాళ్ళ అబ్బాయిల్ని కారు కిందన
టైర్ కింద వాళ్ళని పెట్టి ఒకసారి తొక్కి ఒక రౌండ్ వెళ్తే అది అంబులెన్స్లు జరిగిందా లేకపోతే వాళ్ళకి జరిగిందో తెలిసిద్దిగా.